హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. అంతన్నాడు ఇంతన్నాడే జడా శ్రవణ్ గారు ఆఖరికి చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవేమో అదేదో పనులు అన్నట్టుగా తయారైంది జడా శ్రవణ్ గారి పరిస్థితి. పాపం న్యాయమూర్తిగా న్యాయవాదిగా చాలా గొప్ప గొప్ప పనులు చేశారు అనుకుంటే ఆఖరికి ఆయన కూడా బాధితులు ఉంటారు, ఆయన కూడా చాలా వెనకేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు అనటంలో ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్టుగా రీసెంట్ గా బాధితులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఎవరో ఒకళ్ళైతే ఒక ఆవిడ పాపం బయటకు వచ్చి ఇలా గూగుల్ పే ద్వారా నాకు నా దగ్గర నుంచి ₹1,00,000 తీసుకున్నారయ్యా, నాకు న్యాయం చేస్తా అన్నారు, నాకు కేసుకి సంబంధించి ఇలా చేస్తానన్నారు, కానీ ఏమీ చేయకుండా ఫోన్లు ఎత్తకుండా పక్కన పడేశారు అని చెప్పి ఒక బాధితురాలు బయటకు వచ్చింది. సరే, అది కూడా ఏదో ఈయన ఈ మధ్యన ప్రెస్ మీట్లు పెట్టేసి చేసేస్తున్నారు కదా అనుకుంటే ఇప్పుడు ఇంకొక బాధితుడు బయటకు వచ్చారు. అతనేమంటున్నాడు అంటే, నా దగ్గర నుంచి కొన్ని లక్షలు తీసుకున్నారండి, ఫలానా ఏదో ఇష్యూ, ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ అనుకుంటా, ఆ కేసుకు సంబంధించి వాదిస్తానని చెప్పి ఎన్ని లక్షలు అడిగారు, నేను కూడా ఇంత చేశాను, తర్వాత కేసుకు సంబంధించి వాదించకపోగా ఎటువంటి న్యాయమూ చేయకపోగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, మెసేజ్లకి రిప్లై కూడా ఇవ్వటం లేదు, ఆఖరికి ఫేస్బుక్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు, ఆయన అసిస్టెంట్కి కూడా ఫోన్లు చేస్తున్నా కూడా కనీసం పట్టించుకోవట్లేదు, మాకు న్యాయం చేయాలి అని చెప్పి బాధితులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఆయన ఎంతసేపు ఏయో అబద్ధపు మాటలు తీసుకొచ్చి జనాలను నమ్మించేటువంటి పనిలో, అదిగో పవన్ కళ్యాణ్ గారు మీరేం చేశారు, అదిగో వీళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి పనులు ఆయన ఉంటారు. పాపం ఆయనకి ఇలాంటి సర్టిఫికెట్ ప్రజలు ఇస్తున్నారు అనేటువంటి ఆలోచన లేకుండా ఆయన మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒక మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి ఒక వార్డులో ఎవరికో ఒక ఓటు వచ్చిందని చెప్పి ఆయన అబద్ధపు ప్రచారం చేసుకొచ్చారు. నిజంగానే మనం వాళ్ళు అక్కడికి వెళ్ళి అది నిజమా కాదని చూస్తే అక్కడ 99 ఓట్లు వచ్చాయి. ఫేక్ న్యూస్ అని కూడా తెలిసి కూడా ఆయన మరి ప్రచారం చేశారా, లేదా ఎవరో సోషల్ మీడియాలో ఇచ్చేశారు, దాన్ని పట్టుకుని ప్రజలను నమ్మించేద్దాం, వాళ్ళని ఏది పడితే అది నమ్మేస్తారులే అని చెప్పి అబద్ధాన్ని నిజం చేసేటువంటి పనిలో ఉన్నారా? పైగా ఎవరో జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో వచ్చినటువంటి ఓట్ల గురించి ఆయన మాట్లాడుతూ, ఆయనకు వచ్చినటువంటి 70 ఓట్ల గురించి, నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ఆ ప్లేస్ లో 71 ఓట్లు సాధించినటువంటి గత చరిత్రని ఆయన మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి సర్టిఫికెట్ ఇచ్చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి సర్టిఫికెట్ ఇచ్చేస్తారు, లోకేష్ గారికి సర్టిఫికెట్ ఇస్తారు. పాపం జనాలు ఆయనకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ను మాత్రం మర్చిపోతున్నారు. అంటే కనీసం న్యాయవాదిగా న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి నిజాలు ప్రజలకి చెప్పాల్సింది పోయి అబద్ధాలతో ఇలా మభ్య పెట్టడం ఏంటి అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం, ఆయన మరి దీని మీద బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి జడా శ్రవణ్ గారు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇలా బాధితులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంటే ఆయన ఎందుకని బయటకు వచ్చి వాళ్ళ గురించి ప్రెస్ మీట్ పెట్టట్లేదు అనేదే చాలా మంది అడుగుతున్నారు. పాపం మరి జడా శ్రవణ్ గారు ఇంత అనుభవం ఉండి ఇంత గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి చదువు కొన్నానని చెప్తున్నారు, కొన్నారా అనేది మనకు తెలియదు కానీ బట్ దాని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది చాలా మంది వాదన.